నమస్తే బెంజ్ న్యూస్ వార్తలకి స్వాగతం. ఎన్నికల ప్రచారం 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన తను ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అన్నారు. పెదకూరపాడు మండల చినమక్కిన గ్రామంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందడంతో పాటు అభివృద్ధి కూడా జరగడంతో గ్రామస్తులు ఎంతగానో సంతోషంతో ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. బాణసంచా పేలుస్తూ పూలతో తమ అభిమానాన్ని చూపించారు. వందలాదిగా తరలివచ్చిన గ్రామస్తులు ఎమ్మెల్యేకి తమ మద్దతు తెలిపారు. మళ్లీ జగన్ సీఎం కావాలి అని ఎమ్మెల్యే శంకర్రావు గారు గెలవాలి అని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ లింగంగట్ల చినమక్కిన సచివాలయ పరిధిలో సుమారు 21 కోట్లతో సంక్షేమ పథకాలు అందించామన్నారు. 6.18 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, 74 లక్షలు జలజీవన్ మిషన్ ద్వారా 50 లక్షలు ఖర్చు చేశామన్నారు. చినమక్కిన గ్రామానికి 2.30 కోట్లతో తార్ రోడ్డు నిర్మించాలని అన్నారు. ఇప్పుడు వారి జీతాలు పెంచుతామని చెబుతున్నారు. పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీల అరాచకాలు మళ్లీ మొదలవుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని అన్నారు. జరిగిన అభివృద్ధిని గమనించాలని ప్రజల్ని కోరారు. తమకు మంచి జరిగిందని భావిస్తే మరోసారి ఆశీర్వదించాలి అని కోరారు. మరింత అభివృద్ధి కోసం చేస్తానని హామీ ఇచ్చారు. తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగన్.